నమస్తే ట్రేడర్స్. ఒకటి ట్రేడ్ అయితే ప్లాన్ చేస్తున్నాం పుట్ సైడ్. మన వ్యూ ఏంటంటే పుట్ సైడ్ తీసుకోవడం కారణము నిఫ్టీ అనేది ప్రీవియస్ డే లో బ్రేక్ చేసింది. అలాగే బ్యాంక్ నిఫ్టీలో ఇట్లా ఫుల్ బేరిష్ ఉంది. సిపిఆర్ బ్రేక్ చేసింది, ప్లస్ ఈఎంఐ ఇట్లా బ్రేక్ చేసింది. బట్ బ్యాంక్ నిఫ్టీలో ఒక సపోర్ట్ అయితే ఉంది కింద. బట్ ఒకటి రిస్క్ అయితే చేద్దాం, రిస్క్ అయితే చేద్దాం, చూద్దాం. ఇంకే ఒక ట్రేడ్ అయితే ఎంట్రీ తీసుకున్నా. ఇదైతే రిస్క్ ట్రేడే, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ ఉంది. బట్ తీసుకున్నాము. ఓకే, ఎస్ఎల్ అన్నది హిట్ అయిపోయింది. ఫస్ట్ ట్రేడ్ సపోర్ట్ చూసుకోవాల్సిందే, ప్రతి ఒక్కటి చూసుకోవాలి. ట్రేడింగ్ అంటే ప్రతి ఒక్కటి చూసుకోవాలి, లేకపోతే బుక్ అవుతాం మనం. ఓకే, సెకండ్ ట్రేడ్ అయితే కాల్ సైడ్ ప్లాన్ చేస్తాను, ఎందుకంటే మనకి సపోర్ట్ తీసుకొని అయితే రివర్స్ అయిపోయింది కదా. కాల్ సైడ్ ప్లాన్ చేసినా, కానీ ఇప్పుడైతే పక్క కాల్ సైడ్ వెళ్తుంది ఫ్రెండ్స్. బట్ మన ఎస్ఎల్ హిట్ వెళ్తుందా, ఎట్లా వెళ్తుందా అనేది చూద్దాము. ఓకే, ఎస్ఎల్ హిట్ అయిపోయింది. డే అన్నది క్లోజ్ 2 ట్రేడ్స్తో. కొంచెం డిస్కౌంట్ కోసం వెయిట్ చేసి తీసుకోవాల్సిందే సెకండ్ ట్రేడ్. ఓకే, మనం ఇప్పుడు ఏం చేయలేం, లాస్ వచ్చింది. ఇక మనము ఎక్కువ ఆలోచించకుండా మనము డే అనేది క్లోజ్ చేసుకొని సపరేట్గా మళ్ళీ రేపు చూసుకోవాలి. మనం ఉంటే మన టోటల్ లాస్ వచ్చేసి 1302 రూపీస్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. హ్యాపీ బోనాలు.